గోదావరి 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 గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగగమన కోసం ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగగమన కోసం గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల కెరటం గోదావరి ఋషిముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం ఋషిముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి ఆంధ్ర సీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి తేనెల తెలుగులో మహాభారతం
అలరించెను గోదావరి. ఆంధ్రసీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి. నన్నయ తిక్కన కవి శ్రీనాథుల నెచ్చెలి గోదావరి. వెల్కమ్ టు K6. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలను సంబంధించిన వాటి ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పుష్కరాలను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనము ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల సరిహద్దు ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామం వద్ద ఉన్నాము. ఇది రెంజల్ మండలము కందకుర్తి గ్రామం సరిహద్దు. అటు వైపు మహారాష్ట్ర మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్ర నుండి గోదావరి నది ప్రవాహము, అంటే ఏదైతే నాసిక్లో పుట్టిన గోదావరి నది ప్రవహిస్తూ నాందేడ్ జిల్లా వివిధ ప్రాంతాల నుండి కిందికి దిగువ ప్రాంతానికి వస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రవాహం ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం సరిహద్దు చూస్తూ ఉన్నాము. మహారాష్ట్ర అంటే వెల్కమ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్, అంటే అటువైపు మహారాష్ట్ర సరిహద్దు, ఇటువైపు తెలంగాణ సరిహద్దు అనేది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. అటువైపు ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, ముంబై, నాసిక్ వెళ్ళాలంటే ఈ మార్గం నుండే వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే త్రివేణి సంగమంగా కూడా ప్రత్యేకంగా పేరుగాంచిందని చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు అక్కడ నది వద్దకు వెళ్ళేసి ఒక్కసారి చూద్దాం. ద్వాదశేండ్లకొకసారి గోదారి పుష్కరాల సందోహం, మానవ జాతిని ఏకం చేయుట ఈ పుష్కర సందేశం. ద్వాదశేండ్లకొకసారి గోదారి పుష్కరాల సందోహం, మానవ జాతిని ఏకం చేయుట ఈ పుష్కర సందేశం. పుష్కర స్నానం పరమ పవిత్రం, కోటి జన్మాల పుణ్యం. పుష్కర ఘడియలో గోదావరిని దర్శించుటయే మోక్షం. పుష్కర స్నానం పరమ పవిత్రం, కోటి జన్మాల పుణ్యం. పుష్కర ఘడియలో గోదావరిని దర్శించుటయే మోక్షం. పాపాలను ప్రక్షాళన చేసే మహిమే గోదావరి. గోదావరి 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 గోదావరి. గల గల జల జల కదిలింది గోదావరి. పుష్కర శోభతో పిలిచింది గోదావరి. గల గల జల జల కదిలింది గోదావరి. పుష్కర శోభతో పిలిచింది గోదావరి. ఆంధ్ర ప్రాంతమే ఆవాసం, దక్షిణ గంగగమన కోసం. ఆంధ్ర ప్రాంతమే ఆవాసం, దక్షిణ గంగగమన కోసం. గల గల జల జల కదిలింది గోదావరి.
పిలిచింది గోదావరి. బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా. పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా. బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా. పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా. జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి. ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి. జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి. ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి. పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల కెరటం గోదావరి. ప్రస్తుతం మనం గోదావరి నది పైన ఉన్నాము. ఇక్కడ వంతెన పైన ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గోదావరి నది అంటే కందకుర్తి అనగానే త్రివేణి సంగమం అని ప్రసిద్ధిగాంచింది. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిస్తే త్రివేణి సంగమంగా పేరు పెట్టడం జరుగుతుంది అని అంటారు పెద్దలు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 3 నదులు కలయిక ఈ ప్రాంతంలోనే జరిగింది అని మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఇది కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన మంజిరా నది, అదేవిధంగా హరిద్రా నది 2 నదులు వచ్చే మార్గం అన్నట్టు ఈ ప్రాంతం ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతం మంజిరా నది ప్రవహించే ప్రాంతం ఇది. దాని పక్కన మధ్యలో ఒడ్డు కనబడతా ఉంది. స్ట్రేట్గా ఏదైతే ఇటు స్ట్రేట్ కనబడతా ఉందో అక్కడ నుండి వచ్చే నది హరిద్రా నది. ఇక్కడ మంజిరా నది, ఇక్కడ హరిద్రా నది, ఈ 2 వేరువేరుగా ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుండి ఏమో మంజిరా వస్తుంది, స్ట్రేట్ నుంచి ఏమో హరిద్రా నది వస్తుంది. ఇక మొత్తం రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఈ వైపు ఏదైతే ఆలయం కనబడతా ఉందో మనకు కొద్దిపాటి నీళ్లు కనబడతా ఉన్నాయో ఈ రైట్ సైడ్ నుండి కరువుగా తిరిగి వస్తూ ఉంది. ఇది మహారాష్ట్రలో పుట్టిన ఏదైతే నాసిక్ ప్రాంతంలో పుట్టిన గోదావరి నది ప్రవాహం ఇక్కడ నుండి వస్తుంది. అంటే 3 నదులు ఇక్కడే కలుస్తున్నాయి. మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. ఇటు గోదావరి నది, ఇక్కడ హరిద్రా, ఇక్కడ మంజిరా 3 నదులు కూడా వచ్చేసి ఇక్కడ చేరి ఇక్కడ నుండి గోదావరి నదిగా ప్రవాహం అనేది ఇటు ప్రారంభం అవుతుంది. అంటే త్రివేణి సంగమంగా పేరుగాంచిన నది ఇక్కడే. అంటే 3 నదులు కలిసిన చోట స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అంటే వేసవి కాలం తలపించడంతో ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. ఈ 3 నదుల్లో కూడా ఒక చుక్క నీరు లేకుండా మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ ఎండిపోవడం వల్ల ఈసారి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కోట్లాది మంది భక్తులు వచ్చేసి స్నానాలు ఆచరిస్తారు ఈ గోదావరి నదిలో. మనం చూస్తున్నాం ఈ గోదావరి నది పూర్తిగా ఎండిపోవడం వల్ల భక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అంటే వర్షాకాలం ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు భారీ ఎత్తున కురుస్తాయి. ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు. భారీ ఎత్తున ప్రవాహం అనేది వస్తుంది పైనుండి. ఏదైతే ఈ మంజిరా, హరిద్రా ఈ 2 నదులు ఉన్నాయో కర్ణాటక రాష్ట్రంలో కురిసిన వర్షాలతో ఈ 2 నదుల ప్రవాహం అనేది ఇటు వస్తుంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల ఈ గోదావరి నది ప్రవాహం అనేది అంటే బాబ్లీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన కింది నుంచి వచ్చే నీళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుండి వస్తుంది. ఈ 3 నదులు ఇక్కడ కలిసిన తర్వాత ఇది గోదావరిగా ఏర్పడేసి త్రివేణి సంగమంగా మారిపోయి ఇక్కడ నుంచి ఇటు ప్రవాహం అనేది ఇటు జరుగుతుంది దిగువ ప్రాంతానికి. అంటే
మన రెండు రాష్ట్రాల సరిహద్దు, ఇటు మహారాష్ట్ర ఇటువైపు తెలంగాణ ప్రాంతము, ఈ రెండు రాష్ట్రాల చీలుస్తూ ఈ ప్రాంతంలోనే మనకు కలవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటుపక్క నుంచి మహారాష్ట్ర, ఇటుపక్క నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ మన వెనకాల చూస్తుంటే ఇక్కడ గోదావరి నదిగా ఏర్పడిన నది అంతా కూడా ప్రవాహం ఈ విధంగా కింది ప్రాంతానికి వెళ్తుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి ప్రవాహం ఇక్కడ నుంచి గోదావరి నది ప్రవాహం ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం దిగువ ప్రాంతం కూడా పూర్తిగా ఎడారిగా తలపిస్తూ ఉన్నది. ఎప్పుడు లేని విధంగా గత వందల సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము గోదావరి నది ఈ విధంగా ఎండిపోవడం అనేది ఇదే తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. అంటే ఉష్ణోగ్రతలు ఆ విధంగా మారిపోయాయి, పర్యావరణం అనేది ఆ విధంగా దెబ్బతినిపోయింది. అటవీ ప్రాంతాలన్నీ కూడా అంతరించిపోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించిందని చెప్పేసి పెద్దలందరూ కూడా, శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుస్థితి రాకుండా, ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా హరితహారం కింద కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలు చూడకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి సంకల్పంతో హరితహారం అనేది కార్యక్రమం ఈ నెల నుండే ప్రారంభం కాబోతున్నది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే వర్షాకాలం ఇప్పుడే మొదలైంది కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షాలు చాలా పడతాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి, పండితులు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం వస్తుంది కాబట్టి మనము ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. భక్తులు పుష్కరాలకు వచ్చేసి మంచి పుష్కలంగా స్నానం చేసుకునే అవకాశాలు ఇక్కడ కల్పిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పుష్కరాల ఏర్పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కోట్లాది రూపాయలు వెచ్చించేసి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ పుష్కర ఘాట్లన్నీ కూడా నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము అక్కడ భారీ ఎత్తున నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ నిజామాబాద్ సంబంధించిన భక్త బృందము పుష్కర సమితి ఇందూర్ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులని అతిథులుగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులకు కూడా వచ్చిన వాళ్ళకి ఉపవాసం పంపకుండా వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు వాళ్ళందరూ కూడా శ్రీకారం చుట్టారు. మనం అక్కడ చూస్తున్న కొన్ని విజువల్స్ కూడా వాళ్ళు ఏర్పాట్లు, అంటే భక్తులు ఏ విధంగా వస్తున్నారు, వాళ్ళని ఎక్కడ రిసీవ్ చేసుకోవడము, తర్వాత వాళ్ళకు వచ్చిన భక్తులకు ఎక్కడ అన్నదానం ఏర్పాటు చేయాలనే కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరూ కూడా నిమగ్నమై మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక ముందుకు వెళ్ళేసి మిగతాదంతా కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మనకు నిర్మాణాలు కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాలు వస్తుండడం వల్ల, వర్షాకాలం కావడం వల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పనులు స్పీడప్ చేసేసి తొందరగా ముగించాలి, ముందస్తుగా ఏదైతే ఘాట్ పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముగించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారుల బృందంతో కలిసేసి తను స్వయంగా పరిశీలించడం జరిగింది. మనం అక్కడికి వెళ్ళేసి మిగతా పనులను కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం, గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం. ఋషి ముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం, గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం. తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి, ఆంధ్రసీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి. తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి, ఆంధ్రసీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి. నన్నయ తిక్కన కవి శ్రీనాథుల నెచ్చెలి గోదావరి. పుష్కర ఘాట్ల వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది మొదటి ఘాట్ పనులు అన్ని కూడా పూర్తి స్థాయికి వచ్చేసింది, చివరి దశలో ఉన్నాయి. మనం చూస్తున్నాం అన్ని కూడా. అంటే ఇక్కడ ఏదైతే వచ్చే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు అందరికీ కూడా
ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పటిష్టాత్మకంగా చేపట్టింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఇందూరు పుష్కర సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సభ్యులు ఇక్కడ చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒకసారి వాళ్ళ గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి? ఓం నమః శివాయ. ఈ పుష్కరాలకు మేము అన్నదానం చేద్దామని పుష్కర సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నాము. యాక్చువల్గా మేము అందరం అమర్నాథ్ వెళ్ళాము. అమర్నాథ్లో అన్నదానం అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి మన జిల్లాలో కూడా పుష్కరాలు జరుగుతున్నాయి, మన జిల్లాలో అన్నదానం చేద్దాం ఖచ్చితంగా అక్కడనే సంకల్పించుకొని ఇక్కడ వచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక 3 months నుంచి బయట చందాలు ధన రూపేణ వస్తు రూపేణ కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు బాగా స్పందించారు. అందరు కూడా అరే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము కూడా ముందుంటాం అని మా తోటి అందరూ సహకరిస్తున్నారు. అలా సహకరించినందుకు ధన్యవాదాలు. దీని నుంచి ఒక 1/2 kilometer రేంజ్లో వనదుర్గ ఆలయం ఉంది. వనదుర్గ ఆలయంలో ఒక 4.5 acres 26,000 SFT షెడ్ వేసి అక్కడ డైలీ ఒక 30 నుంచి 40 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అండ్ షకీల్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంపీ గణేష్ గుప్తా గారు, ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డి విద్యాశాఖ మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఇమ్మీడియట్ స్పందించి మనకు అక్కడ వసతులు ఏర్పడడానికి సహకరించారు. దీనికి అందరూ సహకరిస్తున్నారు. మా సభ్యులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎంత పని ఉన్నా అన్ని పనులు ఇచ్చి పెట్టేసుకొని కూడా దీనికి ఫుల్ టైం కేటాయిస్తున్నారు. అన్ని బిజినెస్ ఉండి అన్ని అనగానే ప్రతిసారి సమయం చేస్తున్నారు. వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు. మా సభ్యులందరితో కూడా మాట్లాడేసి కోరుతున్నాను. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఎట్లా ఉంది, అసలు ఎట్లా వచ్చింది మీకు ఆలోచన? ఇందూరు పుష్కర సమితి ఈ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు. మేము మా మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు అమర్నాథ్ పోయి మేము దీనికి స్పందించి ఈ విధంగా చేసినందుకు అందరూ మాతోటి, మా ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ వారి మిత్రులు కానీ మేము ఒక 10 మంది నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి మా దాంట్లో 100 మంది మెంబర్గా వచ్చి మేము కూడా పని చేస్తాము, మేము డబ్బులు ఇస్తాము, మీకు ఎట్లాంటి అలా సహాయం చేస్తామని ముందుకు వచ్చిన వీళ్ళందరికీ మా యొక్క అభినందన. ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటుంది అది? 12 రోజులు పుష్కరాలు 12 రోజులు ఉంటుంది. డే అండ్ పొద్దున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్నదానం కంటిన్యూ పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ సమితికి మనందరం కూడా సహకారం చేస్తూ, పుష్కరాలు అంటేనే 12 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి దానికి ఏ మనిషి అయినా ఇంత దానం చేయాలనేది ఒకటి మన పురాణం మనుషులు చెప్తూ ఉంటారు. దాని అనుకూలంగా మనము వాళ్ళు సమితి ఏర్పాటు చేస్తే వాళ్ళ సమితికి అనుకూలంగా మనం అన్ని ఎంబడి ఉండి వాళ్ళకి అన్ని రకాల సాయం చేస్తూ రోజు తిరుగుతున్నాము. వారు ధన రూపం కానీ వస్తు రూపం కానీ మళ్ళీ మన ఆఫీస్ వర్క్ కానీ అందరు ఎంబటి నుండి బాగా సహకరించాలని, వాళ్ళ వస్తు రూపం కానీ అన్నీ వాళ్ళకు సహకరించాలని ప్రజలని నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? అన్న 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల సందర్భంగా ఈ కందకుర్తి త్రివేణి సంఘం పవిత్రమైన కందకుర్తి గ్రామం నందు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎటువంటి సౌకర్యాలు లేవు ఇక్కడ, హోటళ్ళు కానీ తినడానికి. దీన్ని పురస్కరించుకొని పుష్కర సమితి తరపున అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దాతలందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముందు కూడా ఇలానే సేవా కార్యక్రమాలు పాల్గొని వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ముందుని నడుపుతామని చెప్పి విధంగా తెలుసుకుంటున్నాం. ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక మనం ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు, అదేవిధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి అక్కడ వెళ్ళి కూడా పరిశీలిద్దాం. ఇక్కడ అంటే వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ ముందుగా స్నానాలు ఆచరిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడ శివాలయం వద్ద పూజలు చేసుకొని అనంతరం తిరుగు ప్రయాణంలో వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమంకి వెళ్ళేసి అన్నదాన కార్యక్రమంలో అన్నం స్వీకరించేసి వాళ్ళు మళ్ళీ తిరుగు వాళ్ళ ప్రయాణానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరికొంతమంది పుష్కర సమితికి సంబంధించిన ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి అనే సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా జరుపుతున్నారు, ఏంటి? పుష్కర సమితి సభ్యులందరికీ నమస్కారం. మరి వచ్చిన ప్రజలందరికీ కూడా పుష్కర సమితి నుంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometerలో వనదుర్గ ఆలయం మెయిన్ రోడ్లో ఉంది. అక్కడ పార్కింగ్ ప్లేస్ పక్కనే కాబట్టి అందరికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చిన ప్రజలందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించాలని మా మనవి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కర సమయంలో మాకు ఎంత సేవ చేయాలనో అంత సేవ చేయాలని అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు
కనీసం 25,000 నుంచి 50,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేయాలని మా సమితి నిర్ణయించడం జరిగింది. కాబట్టి భక్తజనులు ఇట్టి మహాప్రసాదాన్ని స్వీకరించి తమకు సాయశక్తుల ధన రూపేణ వస్తు రూపేణ సహకరించి మాకు ఇంకా కొండంత బలాన్ని ఇవ్వాలని ఈ ఛానల్ ద్వారా మీకు కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంది? ఏర్పాట్లు ఇప్పటివరకు అయితే చాలా బాగానే జరుగుతున్నాయి. మేమైతే దాదాపు ఒక 20 మంది డైలీ మార్నింగ్ 8 నుంచి 11 వరకు డొనేషన్స్ అవి కలెక్ట్ చేస్తున్నాము. కాకపోతే మేము అనుకున్న టార్గెట్ ఇంకా రాలేదు కాబట్టి దయచేసి అందరూ మాకు డబ్బులు కానీ చందాలు కానీ ఇంకా వేరే వస్తు రూపేణ కానీ ఇంకేదన్నా మాకు అన్ని విధాల ప్రజలు సహాయపడాలని కోరుతున్నాము. మీరిచ్చే ఇన్స్పిరేషనే మాకు ఇక్కడ కొండంత బలం. కాబట్టి దయచేసి భక్తులందరూ మాకు సహకరించాలని కోరుచున్నాం. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా. ఓం నమః శివాయ. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వం రాగానే మనకు రావడం మన అదృష్టంగా భావించి మన పుష్కర కమిటీ అని ఎందుకు పెట్టుకున్నామంటే అమర్నాథ్ యాత్ర పోయినాం. అక్కడనే పోయి మన తెలుగు వాళ్ళు పోయి చాలామంది పెడతా ఉన్నారు. అక్కడ పెట్టగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మనం కూడా మన డిస్టిక్లో వస్తుంది. త్రివేణి సంఘం మెయిన్ ముఖ్యం. ఇక్కడ మనం కూడా ఎందుకు చేయొద్దని ఒక సంకల్పంతో ఒక 20-25 మంది అనుకొని దీని గురించి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నవదుర్గ ఆలయం దగ్గర వచ్చి అక్కడ మనం పెడుతున్నాం. అక్కడ బస్ స్టాప్ కూడా పెట్టిర్రు. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. పొద్దున టిఫిన్, మార్నింగ్ భోజనము ఇవన్నీ చేస్తున్నాము. దీనికి ఎంతమంది వచ్చినా మేము పెట్టగలమని చెప్పి మా యొక్క పుష్కర కమిటీ నుంచి అభ్యర్థిస్తున్నాం. ఓకే, వెరీ నైస్. చెప్పండి, మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి చెప్పండి. ముఖ్యంగా మా పుష్కర సమితికి ధన్యవాదాలు. ఈ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం తీసుకుంటే ఈ త్రివేణి సంగమం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ జనాలు చాలా వస్తారు. ఇక్కడ వసతులు, హోటల్స్, భోజనాలకు వసతులు లేవు కనుక ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ అంటే వీళ్ళందరూ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ తామందరికీ కూడా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కేవలం అన్నదానమే కాకుండా వచ్చిన వాళ్ళకి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వాళ్ళకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నము భోజనము, రాత్రి కూడా భోజనము, అల్పాహారం, ఇలాంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇక మిగతా ఏర్పాట్లు ఇక్కడ ఆలయం, శివాలయం ఉంది. తర్వాత ఇంకో ఘాటు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడ పనులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మనం. ద్వాదశేండ్లకొకసారి గోదారి పుష్కరాల సందోహం, మానవ జాతిని ఏకం చేయుట ఈ పుష్కర సందేశం. ద్వాదశేండ్లకొకసారి గోదారి పుష్కరాల సందోహం, మానవ జాతిని ఏకం చేయుట ఈ పుష్కర సందేశం. పుష్కర స్నానం పరమ పవిత్రం, కోటి జన్మాల పుణ్యం. పుష్కర ఘడియలో గోదావరిని దర్శించుటయే మోక్షం. పుష్కర స్నానం పరమ పవిత్రం, కోటి జన్మాల పుణ్యం. పుష్కర ఘడియలో గోదావరిని దర్శించుటయే మోక్షం. పాపాలను ప్రక్షాళన చేసే మహిమే గోదావరి. గోదావరి 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 గోదావరి.
గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగగమన కోసం ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగగమన కోసం గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల కెరటం గోదావరి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు ఇప్పటి నుంచే కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు. కొందరు అంటే నీళ్లు కరువు అయిపోయేసి అక్కడ ఎక్కడైతే చెర్మలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అంటే మామూలుగా వచ్చేసి వాళ్ళు గోదావరి నదికి మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఆదివారం కానీ సోమవారం కానీ అట్లా వాళ్ళకు వీలై పట్టేసి వచ్చేసి మొక్కులు తీర్చుకునే భక్తులందరూ కూడా వచ్చేసి అక్కడ ఏదైతే చెల్మలు ఉన్నాయో ఆ చెల్మల ప్రాంతాల్లో స్నానాలు చేసేసి మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న చిన్న చెల్మలు తోడుకొని అంటే నీటి వసతి లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్రెష్ వాటర్ చెల్మలు తోడుతూ ఉంటే నీరు ఫ్రెష్గా వస్తుంటుంది. ఈ వాటర్తోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ వంటలు చేసుకోవడము, నైవేద్యాలు పెట్టడము, ఇతర కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా వాటర్ లేదు కాబట్టి ఇసుక ఉన్న ప్రాంతాల్లో తొడగానే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చెల్మె అనేది ఇక్కడ ఉన్నది. ఈ చెల్మెలో మనం ఇట్లా తీయగానే వాటర్ వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇట్లా ఎంత తీస్తూ ఉంటే అంత వాటర్ వస్తూ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. కాసేపు ఆగగానే ఫ్రెష్గా అవుతూ ఉంటుంది. అంటే ఈ వాటర్ ఉపయోగించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులు సమర్పించుకోవడం అవి అనేది చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూస్తున్నాం అక్కడ వాళ్ళ ఏదైతే శివాలయం ఉందో ఇక్కడ నదిలో పూజ ముగించుకొని అక్కడ వాళ్ళు వంటలు చేసుకొని ఆ శివుడికి మొక్కులు తీర్చుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నది. టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, బాత్రూమ్స్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ద్వారా చూస్తూ ఉన్నాము.
అవన్నీ కూడా అంటే వర్క్ అనేది స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరు లోపు అంటే వచ్చే నెల 12 నుంచి 25వ తేదీ వరకు ఏదైతే పుష్కరాలు జరుగుతాయో అంతకంటే ముందే ఈ నెల జూన్ 30 తేదీ లోపు పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. తను జిల్లా అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్తో సమీక్ష చేయడం జరిగింది. పనులన్నీ కూడా ముఖ్యంగా పుష్కరాలకు సంబంధించిన పుష్కర ఘాట్లు, టాయిలెట్లు, రోడ్లు ఇవన్నీ కూడా ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా స్పీడప్గా జరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసే ఏదైతే పుష్కర సమితి సభ్యులు ఉన్నారో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఏదైతే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమ శివాయ. మేము ఇందూరు పుష్కర సమితిని ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాము. ఇక్కడ డైలీ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా భోజనం ఏర్పడదలుచుకున్నాము. డైలీ 40,000 50,000 మెంబర్స్ అయినా మేము ఇక్కడ www.pushkar.annadhanam.in వెబ్సైట్ ఓపెన్ చేశాము. అకౌంట్ మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వారు ఓపెన్ చేసి సహాయశాఖను అందించాలి. ఓకే, మీరు చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? అదేవిధంగా ఇప్పటికైతే అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. ఇంకా 12వ తారీఖు లోపల మొత్తం కంప్లీట్ అయిపోయి అనుకున్నట్టు జరిగితే బాగుంటుంది. టోటల్గా ఓవరాల్గా చెప్పండి. ఈ గోదావరి పుష్కర సమితి ఒక 5 నెలల ముందు స్థాపించి దీన్ని చాలా గొప్ప కార్యక్రమంగా చేపట్టాము. ఒక 50 మంది భక్తులు అందరూ దీంట్లో పాల్గొని చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ తరఫున కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి చక్కటి సహాయ సహకారాలు అందుతున్నాయి. మినిస్టర్ గారిని కూడా దేవాదాయ శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. అట్లాగే కవితా మేడం గారిని, ఎంపీ గారిని, అట్లాగే గణేష్ గుప్తా ఎమ్మెల్యే గారిని, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము ఎక్కడైతే అన్నదానం చేయదలుచుకున్నామో ఆ ప్లేస్ను కూడా దర్శనం జరిగింది. అక్కడ భూమి పూజ కూడా మినిస్టర్ గారితో చేయించాము. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము సమకూర్చుకుంటూ ఉన్నాము. దీనికి కావాల్సిన దాతలు కూడా మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఈ అన్నదానము అందరికీ అవకాశం రాదు, చేయదలుచుకున్న దాతలు ఎవరైనా ఉంటే కనుక దీన్ని మేము బ్యాంక్ అకౌంట్ తీయడం జరిగింది. అట్లాగే www.pushkar.annadhanam.in అని ఒక వెబ్సైట్ని కూడా చేశాము. దాంట్లో కూడా ఈ వెబ్సైట్లో కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నింటినీ కూడా వెబ్సైట్లో పెడతాము. అందరూ దీన్ని చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. దీని ద్వారా మేము అందరినీ కూడా భక్తులను కోరుకునేది ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఒక ఆధ్యాత్మికంగా చాలా గొప్ప ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి మేమందరం కోరుకుని ఈ కార్యక్రమం నిమగ్నమైనామండి. అంటే ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా చాలా నిమగ్నమయ్యారు, సేవ చేసేయాలనే తపనతో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. అన్నదాన కార్యక్రమం, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా దాతల్ని కూడా వేడుకుంటున్నారు. అంటే వాళ్ళ పంట పొలాల్లో పండిన ధాన్యాలతో పాటు వాళ్ళకు తోచిన బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, కారము ఇట్లా ఏదైనా సరే, పాలు ఇట్లాంటి ఏవైనా సరే వస్తు రూపేణ కూడా వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యేసి తమ వంతుగా సహకారం అందించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. మనం మిగతా ఇక్కడ చూసినట్లయితే భక్తులు కొంతమంది ఉన్నారు, ఒక్కసారి వాళ్ళను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా ఉంది? చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఏర్పాట్లు. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా ఒక షెడ్ ఉన్నది కదా, ఆ షెడ్ కూడా అన్నదాన కార్యక్రమానికి వాడుకోవడానికి నన్ను సంపూర్ణంగా అంగీకరిస్తానండి. ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు భక్తులు, ఏంటి అసలు? నలుదిక్కుల నుంచి వస్తారండి. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, మన తెలంగాణ, ఆంధ్ర నుంచి వస్తూ ఉంటారండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అతి పురాతనమైన కట్టడాలు మనం చూస్తున్నాము, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా అతి పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు తాత మీరు? హోంసా నుంచి వచ్చినాం సార్. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ అంతా దేవునికి దర్శనం చేసుకుని నవదాలు, నారకాయలు, టెంకాయలు అన్ని కొడతాం ఇక్కడ మేము. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వస్తాం సార్ మేము. ఇక్కడ రోజు సంవత్సరం వస్తాం, ఏంటికలు తీస్తాం ఇక్కడ. అంతా ఇక్కడనే సంవత్సరం అంట అనుకుంటాం, అంతా ఇక్కడనే తింటాం మేము. ఇక్కడ చేసి తానాలు కూడా చేస్తాము. ఈ సంవత్సరం కూడా నీళ్ళు ఏం లేవు సార్ ఇక్కడ. అంతా బోర్లు కూడా కొట్టలేదు. ఈ సంవత్సరం పుష్కరాలు ఉన్నట్టుగా సార్ ఇక్కడ. అందుకోసమే వచ్చినాం సార్ ఇక్కడ మేము.
బాగా దొరుకుతాయి మహారాష్ట్ర నుంచి మన సార్. ఇక్కడ భక్తులు అంటే వాళ్ళే స్వయంగా ఇక్కడ చెరుకు వంటతోని వంట చేసేసి ఇక్కడ గోదావరి నదికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి అడుగుదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఏంటి చెప్పండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుడి దగ్గరికి వచ్చాం. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? గోదావరిలో నీళ్ళు ఉన్నాయి. చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ అంత బాగానే ఉంది కానీ ప్రస్తుతానికి తాంజాలి అన్నం అనుకోవడానికి అసలు నీళ్ళు లేవు. అదొకటే ఇబ్బంది ఉంది. మొత్తం బాగానే ఉంది కానీ నీళ్ళది మాత్రం చాలా ఇబ్బంది ఉంది. చెప్పండి అమ్మా, ఏమేమి నైవేద్యాలు పెడుతున్నారు ఇక్కడ? ఏంది అన్ని చెప్పు, ఏమేమి చేస్తున్నావు నువ్వు? అప్పాలు బజ్జీలు మొత్తం నైవేద్యం పెడతారు ఇక్కడ. ఎక్కడ అంటే ఇక్కడ అంటే గోదావరి మాత గంగకా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బండ్రపల్లి నుంచి. ఇట్లా ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? సంవత్సరానికి ఒకసారి వస్తాం. వచ్చి ఇక్కడ మొక్కలు తీసుకొని పోతారా? అవును. ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, ఒక్కసారి అడుగుదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోదావరి నుండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మొక్కులు ఉంటాయి, ఇక్కడ కిరాయిల మీద వచ్చినాము, మొక్కులు చేయబట్టి వెళ్ళిపోతాం. అది ప్రతిసారి వస్తాం. ఇక అందరూ వాళ్ళకి కలిగినంత చేసుకుని వెళ్ళిపోతారు. కానీ లేడీస్ మాత్రం బాగా ఇబ్బంది అయిపోతుంది, తానాలకు కానీ వాటర్ లేక. అది దాని గురించి ఇబ్బంది అయిపోతుంది బాగా. ఇంకా కొంతమంది యువకులు ఉన్నారు, ఒక్కసారి చూద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది మీరు? బండపల్లి నుంచి వచ్చినాం సార్. ఈ దర్శనానికి వచ్చినాం. ఈ దర్శనం కానీ ఇక్కడ వాటర్ సమస్య అసలు లేదు. దానివల్ల వాటర్ కోసం ఇబ్బంది కష్టం పడుతుంది చాలా. లేడీస్ చాలా కష్టపడుతారు. మళ్ళీ ఇది స్నానం చేసి వాళ్ళు చేయడం కన్నా వాళ్ళకు కష్టం బాగా ఎక్కువవుతుంది. ఏదైనా ప్రభుత్వం చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆలయం ఏదైతే కనిపిస్తా ఉందో, ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం. అంటే 16వ శతాబ్దంలో నిర్మించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో అప్పటి ఋషులు మహారుషులు అందరూ కూడా ఈ తీర ప్రాంతంలో సంచరించే వాళ్ళని మనకు చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ గోదావరి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ప్రవాహం ఉంటుందో ఆ పరివాహక ప్రాంతంలో వాళ్ళు వెళ్ళేసి అక్కడ తపస్సు చేసి ఆలయాలు నిర్మించినట్లు ఆనవాళ్ళు మనకు చెప్తా ఉన్నాయి. అక్కడ మనం చూసినట్లయితే గోదావరి నది ఒడ్డుండే వ్యాస మహర్షి తపస్సు చేసేసి బాసర అమ్మవారిని అక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మహారుషులు అందరూ కూడా ఇక్కడ తపస్సు చేసేసి ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ మనకు చరిత్ర చెప్తా ఉన్నది. ఇది మనం చూస్తున్నాం, ఈ రాతి కట్టడం ఏదైతే ఉందో గోపురం పైన లేదు కానీ అంటే అతి పురాతనమైన రాతి కట్టడాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శివాలయం, ఇక్కడ నంది విగ్రహం పెద్ద ఎత్తున అంటే శివుడికి ఎదురుగా నంది ఉండడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నంది విగ్రహం కూడా ఉంది. లోపల ఏదైతే ఉన్నదో శివుడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ముందుగా గోదావరిలో స్నానం ఆచరించిన తర్వాత ఈ శివుడికి పూజ చేసేసి దర్శనం చేసుకుని నైవేద్యం సమర్పించేసి మొక్కులు తీర్చుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ కూడా. ఇది అతి పురాతనమైన ఆలయం అని చెప్పడానికి ఇక్కడ ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇవే మనకు మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ఎప్పుడు వస్తాం? సంవత్సరంకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. మాకు రావాలనిపించినప్పుడు వస్తాం ఇక్కడికి. ఏం గుడి ఇది? శివాలయం గుడి ఇది. గంగాస్థానం ఉన్నది ఇక్కడ. గంగాదేవికి దర్శనం చేసుకుని వెళ్తాం. 15 రోజులు తెప్పలు ఇడుస్తాము, కొబ్బరికాయలు కొడతాము, స్నానాలు చేస్తాము. మంచిగా అనిపిస్తుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. చేసుకొని వెళ్తాము. నెరవేరుతానే వస్తాం మేము. ఎప్పుడు 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. 2 నెలల కిందనే వచ్చినాము. మళ్ళీ రావాలనిపించింది, వచ్చినాము. ఇవాళ కూడా సంతోషం. అంటే ఈ విధంగా వెళ్ళండి. ఓ శివశంకర హర హర మహాదేవ. ఇక పసుపు ఉన్నదేమో.
ఈ విజువల్స్ వేసుకోవాలా ఎవరు తమ్ముడు पानी पूरा ఋషిముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం ఋషిముని జప తప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి ఆంధ్ర సీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి ఆంధ్ర సీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి నన్నయ తిక్కన కవి శ్రీనాథుల నెచ్చెలి గోదావరి ద్వాదశేండ్లకొకసారి గోదారి పుష్కరాల సందోహం మానవ జాతిని ఏకం చేయుట ఈ పుష్కర సందేశం ద్వాదశేండ్లకొకసారి గోదారి పుష్కరాల పేరు నా పేరు గౌరవయ్య జంగమల్లము మా ఇంటి అయినా ఇలా ఊర్లే పని ఉన్నది అని పోయిండు మా పంతులు అయితే నేను వచ్చిన మరి ఇక్కడ గుడిలా పూజారి శివాలయం ఇది ఎక్కడ ఉంది ఇది ఇక్కడ కింది గుడిలే అన్నట్టు ఇది కింది గుడి ఇక్కడ నీళ్లు వర్షం వస్తే అక్కడ మునిగిపోతుందని అక్కడ మీది తిరునామ సంఘము శివాలయం గుడి మరి ఇక్కడ పూజారికి గుడి ఏ 100 సంవత్సరాల గుడి ఇది
ఇది మొన్న కట్టిండ్రు ఇది మీది కూడా పైది అంటే ఇక్కడ నీళ్ళు వస్తే శివాలయం మునిగిపోతుంది పబ్లిక్ ఎందుకు అట్టిగా పోవాలన్నట్టు అక్కడ కట్టిండ్రు పూర్వకాలం ఇది లోపటి నుంచి వెళ్ళిన దేవుడు ఇదేవు అది చేత్తోని కూర్చుంటే పెట్టిన దేవుడు అదే ఉత్త చేసి అందుకోసం మరి ఇక్కడ పూజారికి కింద తింటులా మరి ఏమన్నా సహకారం చేయండి అంటని జరిగి చెప్పండి. ఇది అంటే ఎన్ని రోజులు మునిగిపోతుంది నీళ్ళల్లో? 4 నెలలు మునిగి ఉంటుంది 4-5 నెలలు. ఇక వర్షాకాలం ఉన్నట్టు ఉంటుంది గిట్లా. ఇక అక్కడ నీళ్ళు వచ్చినంటే పశం పెట్టాడు అక్కడ కీలేసేస్తాడు ఈ నీళ్ళు ఇక్కడ ఏదో నడుస్తాయి మీద ఇంత నీళ్ళు ఉంటాయి 6 నెలలు 7 నెలలు ఉత్త ఉంటుంది. మళ్ళీ శివరాత్రికి వెళ్తుంది శివరాత్రి అప్పుడు వెళ్తేనే ఇక భక్తులు ఇచ్చింది కార. ఇక మునిగిపోయినప్పుడు అలాగే మస్తు దూరంకి వెళ్ళి వస్తారు బాగా దూరంకి వెళ్ళి వస్తారు. ₹90% మీదే దేవుడికి వస్తారు ఈ శివాలయంకు. ఆ శివాలయం కొత్త దర్శనం చేసుకుని పోయేటోళ్ళు లేవు అన్నట్టు శనా పబ్లిక్ ఈ శిలాకాలం పూర్వకాలం అన్నట్టు గుర్తు. స్థానిక సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ మనతో పాటు. ఒక్కసారి తన అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, మీ గ్రామంలో పుష్కరాలు జరుగుతుంది. నా పేరు కలీంబేగ్, నేను కందకుర్తి గ్రామ సర్పంచ్ని. ఇక్కడ మా కందకుర్తి గ్రామంలో 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాలు అంటారు దీన్ని. ఇక్కడ మా ఊరులో అంటే దాదాపు త్రివేణి సంగమం అనేది పెద్ద గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ 3 నదుల కలయిక ఉంటుంది. ఫస్ట్ గోదావరి, మంజీరా, హరిద్ర అని 3 నదుల కలయిక ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ పుష్కరాలు జరుపుకుంటాము. ఈ వచ్చే అక్కడ పురాతన కాలంలో దాదాపు 500 నుంచి 800 సంవత్సరాల పురాణ ఆలయం కూడా ఒకటి ఉంది. దానికి పెద్ద చరిత్ర కూడా ఉంది మా గ్రామానికి. అయితే మా గ్రామంలో పుష్కరాలు జరగడము ఇది మాకు గర్వకారణంగా ఉంది. కానీ వచ్చే భక్తులకు కానీ ఇప్పుడు వచ్చే జూలై 14వ తారీఖు నుంచి పుష్కరాలు మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీన్ని మంచిగా చేయాలని ఉద్దేశంతో అంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లు కానీ ఘాట్లు కానీ డ్రింకింగ్ వాటర్ లైటింగ్స్ అన్ని విధాలుగా అంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఘనంగా పుష్కరాలు జరిపిన ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇంకొకటి మన నిజామాబాద్ వారు ఇక్కడ అంటే పుష్కర సంస్థ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు దాదాపు రోజుకు 40 నుంచి 50 వేల మందికి అన్నదానం కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళకు నేను మా గ్రామం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను. వచ్చే భక్తులకు వాళ్ళు సౌకర్యాలు కల్పించాలి, ఏదో పుణ్య కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందర వచ్చిన దానికి వాళ్ళకు మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులకు ఇది పల్లెటూరు గ్రామము. ఇక్కడ భోజనాలు కానీ ఏదైనా హోటల్స్ వ్యవస్థ సరిగా లేనందున వీళ్ళు చేస్తున్నందుకు భక్తులు చాలా మటుకు అంటే సౌకర్యం కలిగి వాళ్ళు సంతోషంగా స్నానాలు చేసి వాళ్ళు పూజలు చేసి వెళ్తారని వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ దాదాపు 10-15 ఎకరాల భూమిలో వీళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ వనదుర్గ మాతాని కొత్త ఒక దేవాలయం కూడా మొన్ననే ప్రారంభించారు, ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి నిజామాబాద్ వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. మళ్ళీ దానికి ఎదురుగానే మన గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడనే పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి భక్తులకు పుష్కరాల వరకు ప్రైవేట్ బస్సులలో పంపించాలా, మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ బంద్ చేసి గవర్నమెంట్ బస్సులలో పంపించాలని ఉద్దేశించి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన. ఎందుకంటే వచ్చే భక్తులు ఇక్కడ దిగుతారు, స్నానాలు చేసి వస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత భోజనాలు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారని తెలుసు. ఓవరాల్గా మనం చూసిన ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడనే భక్తుల అందరూ కూడా ఇక్కడ హాల్టింగ్ పాయింట్ పెట్టడం జరిగింది. అంటే అధికారులు ఒక 3 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా ఫస్ట్ పార్కింగ్ పాయింట్ దీనికి ఆపోజిట్గానే ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మధ్యలో నీలా వద్ద ఒక పార్కింగ్ పాయింట్, నవిపేట వద్ద ఒక పార్కింగ్ పాయింట్ ఏర్పాటు చేసేసి భారీ వాహనాలు అన్నీ కూడా ఈ పార్కింగ్ ప్రాంతంలో అక్కడ ఉంచేసి అక్కడ నుండి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రవాణా సౌకర్యం ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వెహికల్స్ బస్సెస్ని ఏర్పాటు చేశారు. ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ పుష్కర ఘాట్కు తీసుకెళ్లేసి అక్కడ స్నానాలు అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ అన్నదానం ఏదైతే ఉన్నదో మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం ఇక్కడ వదిలేయడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అన్నదాన ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళ ప్రయాణం చేసుకునేందుకు ఇక్కడే ఎదురుగానే బస్ స్టాప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మిగతా ఏర్పాట్లు ఒక్కసారి చూద్దాం. ఈ విధంగా అంటే ఓం నమ శివాయ, శంభో శివశంకర అంటూ ఇక్కడ పూజలు చేసుకున్న భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అతి పురాతనమైన ఆనవాళ్ళు ఉన్నట్లు మనకు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం. నది ఒడ్డున చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి, అతి పురాతనమైనవి, కొన్ని ధ్వంసమైనట్టు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. నాగేంద్రుడు, అదేవిధంగా శివలింగాలు
చాలా విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ తవ్వకాల్లో కూడా చాలా విగ్రహాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మొత్తానికి గోదావరి పరివాహక ప్రాంతంలో ఋషులు ఋషులందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా తపస్సు చేసి ఈ విగ్రహాలు అనేటివి ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. అయితే పుష్కర సమితికి సంబంధించిన మరో భక్తుడు ఉన్నాడు, ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్న ఈ గోదావరి పుష్కరాలకు నిజామాబాద్ గోదావరి పుష్కర సమితి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు సహాయ సహకార్యాలు అందించాలని ప్రతి ఒక్కరికి టీవీ K6 ద్వారా నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు అన్నదానము ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వస్తు రూపేణ, ధన రూపేణ, పైస రూపేణ ప్రతి ఒక్కరు దీనికి సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఓవరాల్గా ఇక్కడ అంటే ఏదైతే పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాలకు సంబంధించిన ఘాట్లు అంటే గతంలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, ఇది ఆలయానికి సమీపంలో ఉన్న మొదటి ఘాటు. ఈ ఘాటుకు ఆనుకొని అంటే ప్రతి సంవత్సరము వర్షాకాలము వర్షాలు సమృద్ధిగా పడి ఈ ఆలయం పై వరకు నీళ్లు వచ్చేస్తాయి. పూర్తిగా ఈ ఆలయం కూడా నీటిలో మునిగిపోతూ ఉంది. మనకి ఇక్కడ ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాటర్ అక్కడ దాకా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది అని మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కేవలం పైన శిఖరం మాత్రమే కనిపిస్తుంది. ఎక్కువ వర్షాలు పడేసి గోదావరి ఉప్పొంగినప్పుడు అయితే పూర్తిగా ఆలయం కూడా మునిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మొదటి ఘాటు అయితే రెండో ఘాటు అక్కడ అంటే గత 12 ఏళ్ల క్రితం జరిగిన పుష్కరాల సమయంలో అది ఏర్పాటు చేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పుష్కరాల సమయంలో ఆ ఘాటు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఘాటు ఇది రెండోసారి ఏదైతే పుష్కరాలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సమయంలో ఏర్పాటు చేసిన ఈ పుష్కర ఘాట్ని కూడా అంటే కొద్ది మేరకు శుభ్రపరిచేసి ఆ రిపేర్లు చేసేస్తే ఈ ఘాటు కూడా వినియోగంలోకి వస్తుంది. గోదావరి 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 గల గల జల జల కదిలింది గోదావరి, పుష్కర శోభతో పిలిచింది గోదావరి. గల గల జల జల కదిలింది గోదావరి, పుష్కర శోభతో పిలిచింది గోదావరి. ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగ గమన కోసం, ఆంధ్ర ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగ గమన కోసం. గల గల జల జల కదిలింది గోదావరి, పుష్కర శోభతో పిలిచింది గోదావరి. బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా, పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా. బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా, పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా. జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి,
ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల కెరటం గోదావరి జపతప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం ఋషిముని జపతప సాధన కోసం తిరిగిన పుణ్య ప్రదేశం గౌతముడే నడయాడిన తీరం విఠలాక్షుని కైలాసం తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి ఆంధ్ర సీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి తేనెల తెలుగులో మహాభారతం అందించెను గోదావరి ఆంధ్ర సీమనే అన్నపూర్ణగా అలరించెను గోదావరి నన్నయ తిక్కన కవి శ్రీనాథుల నెచ్చెలి గోదావరి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏదైతే ఇందూరు పుష్కర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ ప్రదేశం అంతా కూడా అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ప్రదేశమే. ఇక్కడ సుమారు ఒక 15 ఎకరాలలో పూర్తి విస్తీర్ణంలో ఇక్కడ భారీ ఎత్తున షెడ్లు అవన్నీ కూడా నిర్మాణం జరుగుతాయి. అంటే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక వనదేవత ఆలయం కూడా భారీ ఎత్తున విగ్రహంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అన్నదాన కార్యక్రమంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా పుష్కర సమితి సంబంధించిన సభ్యులు. అంటే ఏర్పాట్లు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేయాలనే దాంట్లో వీళ్ళు ఉన్నారు. చూసిన ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడనే భక్తుల అందరూ కూడా ఇక్కడ హాల్టింగ్ పాయింట్ పెట్టడం జరిగింది. అంటే అధికారులు ఒక 3 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా ఫస్ట్ పార్కింగ్ పాయింట్ దీనికి ఆపోజిట్గానే ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మధ్యలో నీలా వద్ద ఒక పార్కింగ్ పాయింట్, నవిపేట వద్ద ఒక పార్కింగ్ పాయింట్ ఏర్పాటు చేసేసి భారీ వాహనాలు అన్నీ కూడా ఈ పార్కింగ్ ప్రాంతంలో అక్కడ ఉంచేసి అక్కడ నుండి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రవాణా సౌకర్యం ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వెహికల్స్ బస్సెస్ని ఏర్పాటు చేశారు. ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ పుష్కర ఘాట్కు తీసుకెళ్లేసి అక్కడ స్నానాలు అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ అన్నదానం ఏదైతే ఉన్నదో మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం ఇక్కడ వదిలేయడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అన్నదాన ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళ ప్రయాణం చేసుకునేందుకు ఇక్కడే ఎదురుగానే బస్ స్టాప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మిగతా ఏర్పాట్లు ఒక్కసారి చూద్దాం. ప్రాంతమే ఆవాసం దక్షిణ గంగగమన కోసం గల గల జల జల కదిలింది గోదావరి పుష్కర శోభతో పిలిచింది గోదావరి
చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అంటే ఈ నెల 30వ తేదీ లోపు వేసి ఇక్కడ పనులన్నీ కూడా ఘాట్ పనులతో పాటు రోడ్డు పనులు అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు, చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా పలుసార్లు ఇక్కడ పర్యవేక్షణ చేశారు. ఇటీవల కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ సుమారు 150 మంది ఏదైతే పుష్కర సమయంలో అధికారులు విధులు నిర్వహించే అధికారులను తీసుకొచ్చేసి వాళ్ళకు స్వయంగా ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఘాట్లన్నీ కూడా పరిశీలించారు, ఎక్కడెక్కడ ఎవరు డ్యూటీ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర అధికారులు సైతం ఇక్కడ వచ్చేసి పరిశీలన చేశారు. మనము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా అంటే వాళ్ళందరూ కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్కు వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీకు ఈ పుష్కరాలకు సంబంధించిన వార్తలు అందించేందుకు K6 సిద్ధంగా ఉంది. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ సీనుతో శ్రీనివాస్, K6 న్యూస్, కందకుర్తి నది నుండి.